ఎగ్జిబిషన్ గ్రౌండ్ను ఇప్పుడే సిపి సజ్జనార్ గారు సందర్శించారు. వారితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏర్పాట్లకు సంబంధించి కూడా అధికారులతో పూర్తి స్థాయిలో తెలుసుకుంటా ఉన్నారు. గ్రౌండ్లో ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది, సో ఏర్పాట్లు ఎట్లా చేశారు అనేటువంటి పూర్తి స్థాయి సమాచారం కూడా తెలుసుకుంటున్నారు. సిపి సజ్జనార్ గారు, సార్ ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతాయి? సో ఈరోజు రాత్రి నుంచి ఇక్కడ చేపు మందు ఫిష్ మెడిసిన్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గవర్నర్ అయిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అజరుద్దీన్ గారు, వాకటి శ్రీహరి గారు, అట్లానే మన ఫిష్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ సాయి కుమార్ గారు అందరి నేతృత్వంలో ఈరోజు బత్తిని ఫ్యామిలీ వాళ్ళు ఈ ఫిష్ ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికే చాలామంది ప్రజలకు దేశవ్యాప్తంగా ఇక్కడ రావడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్జిఓస్ మన సంబంధించిన అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు రాత్రి నుంచి 9 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. మా వైపు నుంచి మనం అన్ని భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాదాపు 1000 మంది పైన ఈ ఒక్క బందోబస్తు చేశాను. 2 షిఫ్ట్లో పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కువ రావడంతో ఈరోజు మనము బయట వాళ్ళకి ఇచ్చి రేపు మార్నింగ్ నుంచి, ఎందుకంటే రేపు ఈవినింగ్ దాకా ఈ కార్యక్రమం నడుస్తుంది, రేపు ఈవినింగ్ దాకా మనం చేసుకోవచ్చు అని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా, మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి లోకల్ ఉన్న వాళ్ళు రేపు రండి, ఈరోజు బయట ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సఫిషియెంట్ ప్రభుత్వం ఈసారి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయి కుమార్ గారు లాస్ట్ ఆల్మోస్ట్ 15 days నుంచి ఇక్కడ అన్ని ఏర్పాటు చూస్తున్నారు. సఫిషియెంట్ ఫిష్ కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఈ ఒక రూమర్స్ నమ్మొద్దు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. సఫిషియెంట్ ఫిష్ ఉంది, సఫిషియెంట్ ఫిష్ మెడిసిన్ ప్రసాదం కూడా ఉంది. సో అందరు కూడా ఈ ఒక ప్రసాదం తీసుకోవాలి, అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మైక్లో చూస్తే చాలా అనౌన్స్మెంట్ వస్తూ ఉన్నాయి, దొంగలు ఉన్నారు, జేబు దొంగలు జాగ్రత్త అని. సో సిసి ఫుటేజ్ భద్రత ఎట్లా ఉంటుంది, ఎటువంటి నిఘా ఉంటుంది? అంటే డెఫినెట్లీ, ఎందుకంటే క్రౌడ్ దాదాపు ఆల్మోస్ట్ 60,000 పేషెంట్స్ వస్తారు. వాళ్ళు ఎంబడ 2-3 వచ్చారు, ఆల్మోస్ట్ 1,00,000 మంది పైన ఉంటారు. సో ముంజాగ్రత్తగా, ఎందుకంటే తర్వాత మనం కాకుండా అందుకు ఈసారి సీ టీమ్స్ వాళ్ళు కావచ్చు, క్రైమ్ టీమ్స్ కావచ్చు, మనం టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎందుకంటే దేశవ్యాప్తంగా నుంచి కూడా వస్తున్నారు. సో అది కాకుండా ఈసారి వాళ్ళ భాషలు కూడా, ఒరియా ఉన్న వాళ్ళకి ఒరియాలో, కన్నడ ఉన్న వాళ్ళకు కన్నడలో, మరాఠీ అన్ని భాషలు మాట్లాడే మన కానిస్టేబుల్స్ కూడా మనము రంగంలో దించి వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ తీసుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఒక పర్సన్ చనిపోయినటువంటి పరిస్థితి, సో అటువంటి సీన్ రిపీట్ కాకుండా, అంటే ప్యానిక్ కాకుండా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఎటువంటి హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? లాస్ట్ టైం కూడా జరిగింది, అది ఒక మెడికల్ రీజన్స్ వల్ల కానీ మనము ఎక్కడ కూడా లోపాల వల్ల జరగలేదు. ఈసారి కూడా మనం అందుకు అది కూడా దృష్టి పెట్టుకుని ఎక్కువ టీమ్స్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. డిఎంహెచ్ఓ గారు సపరేట్గా ఇక్కడ టీమ్స్ పెట్టారు. మనం కూడా 5 అంబులెన్స్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సపరేట్గా ఒక లైన్ కూడా మనకు వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకు ప్రజలు ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, సఫిషియెంట్ మెడిసిన్ ఉంది, సఫిషియెంట్ చేపలు ఉన్నాం, ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్పి నేను కోరుతున్నాను. చివరిగా పార్కింగ్ సమస్య చాలా ఉంటుంది, ఈ నాంపల్లి కావచ్చు, ఇదంతా కూడా పార్కింగ్ని ఎట్లా మీరు మేనేజ్ చేస్తూ ఉన్నారు? అదే మనము ఆల్రెడీ 2 చోట్ల మనం డెసిగ్నేట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పరిస్థితి బట్టి డెఫినెట్లీ మనము వేరే దగ్గర ఓపెన్ చేయడం, ఎందుకంటే ఆల్మోస్ట్ 9 o'clock అంటే ట్రాఫిక్ కూడా తగ్గిపోతుంది. అది కూడా మన జాయింట్ సిపి గారు కూడా ఇప్పుడు పర్సనల్ తిరిగి డెఫినెట్లీ పర్యాయ వ్యవస్థ కూడా చేయడం జరుగుతుంది.